జీవన్ రేఖలో ఆస్తమా సమస్యల గురించి డాక్టర్ రామకృష్ణతో మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు ముందు కాల్ రిసీవ్ చేసుకుందాం. మేరీ నారాయణ కేర్ నుండి. మేరీ గారు మాట్లాడండి. డాక్టర్ గారు చెప్పండి అమ్మా. సార్ నాకు 1 month నుంచి జలుబు సార్ బాగా. ఓకే. పొద్దున్న లేసా నుంచి తుమ్ములు, ఓకే. నైట్ టైమ్స్ కూడా బాగా నీరు కారడము ముక్కులో నుంచి. ఓకే. బ్లాక్ అయిపోతున్నాయి సార్ బాగా. నైట్ అంతా నిద్ర రావడం లేదు. ఓకేనమ్మా. మేరీ గారు మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. ఓకేనండి. మేరీ గారు ఈ 1 month నుంచి మనం చూసినట్టయితే వాతావరణంలో చాలా చెప్పుకోదగ్గ మార్పులు వచ్చేసాయండి. అంటే మాన్సూన్ వల్ల, అంటే వర్షాలు ఎక్కువగా రావడము, గాలిలో తేమ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఎంతో కొంత ఈ అలర్జీ లాంటి లక్షణాలు, అంటే నేసల్ అలర్జీ లాంటి లక్షణాలన్నీ చాలామందిలో కనిపిస్తున్నాయండి. అందువల్ల ఎంతో కొంత మీరుండే వాతావరణాన్ని వెచ్చగా ఉంచుకోవడం అనేది ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది. అలాగే గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండడం అనేది దీనికి ఎంతో కొంత హెల్ప్ అవుతుందండి. పడుకుంటున్నప్పుడు పూర్తిగా ఫ్యాన్ కింద కావచ్చు, లేకపోతే కూలర్కి ఎదురుగా, ఏసీకి చాలా దగ్గరగా పడుకోవడం, ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు ఎంతో కొంత ఈ నాసికా రంధ్రాలు ఏవైతే ఉంటాయో ఇవి ఈ అలర్జీకి గురి కావడం జరుగుతుంది. అందువల్ల ఇలాంటి మెథడ్స్ ఏమైనా మీరు ఫాలో అవుతుంటే దానికి దూరంగా ఉండండి. అలాగే ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే నేసల్ డ్రాప్స్ లాంటివి ఏమైనా వాడుతుంటే పూర్తిగా దాన్ని అవాయిడ్ చేస్తూ ఉండాలండి. ఇది పూర్తిగా క్లైమేట్కి సంబంధించిన సమస్య. ఇటువంటి వాతావరణ మార్పులు జరిగినప్పుడు ఎవరిలోనైనా ఖచ్చితంగా ఇలాంటి రైనైటిస్ లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ లక్షణాలు 15 రోజుల కంటే ఎక్కువగా మిమ్మల్ని బాధిస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని సింపుల్ రైనైటిస్గా కాకుండా క్రానిక్ రైనైటిస్ కండిషన్గా పరిగణించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందండి. హోమియోపతిలో ఇటువంటి సింపుల్ అలర్జీస్కి, అంటే నేసల్ అలర్జీస్కి కావచ్చు, లేకపోతే స్కిన్ అలర్జీస్కి కావచ్చు, చాలా చక్కని చికిత్స అందుబాటులో ఉంటుందండి. ఇటువంటి చికిత్స తీసుకున్నప్పుడు ఈ అటాక్స్ ఏవైతే ఉంటాయో, అంటే అలర్జీ అటాక్స్ ఏవైతే ఉంటాయో అవి క్రమక్రమంగా తగ్గిపోవడము, అలాగే అటాక్స్ వచ్చే ఈ టైం డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా క్రమక్రమంగా పోస్ట్పోన్ చేస్తూ ఉండడము, ఈ తీవ్రత ఏదైతే ఉంటుందో, అంటే పొద్దున్న లేవగానే ఒక 20 నుంచి 30 తుమ్ములు వస్తున్నట్టయితే దాన్ని క్రమక్రమంగా 5 నుంచి 10కి తగ్గించడము, తర్వాత చికిత్స తర్వాత పూర్తిగా ఈ తుమ్ముల్ని 1-2కే పరిమితం చేయడం అనేది హోమియోపతి వైద్య విధానం యొక్క ప్రత్యేకత అండి. ఇటువంటి చికిత్స తీసుకున్నప్పుడు మీరు పర్మనెంట్గా ఇటువంటి కంప్లైంట్స్ నుంచి దూరంగా జరిగిపోయి ఎటువంటి క్లైమేట్స్కి మీరు ఎక్స్పోజ్ అయినా ఏమాత్రం ఇబ్బంది అవ్వకుండా ఉండే స్టేజ్కి కూడా హోమియోపతి చికిత్స ద్వారా మిమ్మల్ని తీసుకురావచ్చు. నెక్స్ట్ కాల్ అండి. శ్రవణ్ కుమార్ హైదరాబాద్ నుండి. శ్రవణ్ కుమార్ గారు మాట్లాడండి. శ్రవణ్ కుమార్ గారు, డాక్టర్ రామకృష్ణ ఉన్నారు. ఓకే, ప్రాబ్లం చెప్పండి. హలో, చెప్పండి శ్రవణ్ గారు. శ్రవణ్ గారు, మీరు టీవీ చూడొద్దు, టీవీ వాల్యూమ్ తగ్గించేయండి, బయటకు వచ్చేసి మాట్లాడండి. కాకపోతే 5 years నుంచి నేను అస్తమాకి బాధపడుతున్నానండి. ఓకే. అయితే స్వాస్థ హాస్పిటల్ ఉంది ఇక్కడ హిమాచల్. ఓకే. సో అక్కడ వెళ్ళినప్పటి నుంచి అస్తమా అంటే నాకు తక్కువ ఏం వస్తలేదు. కాకపోతే కంటిన్యూస్ గా ముక్కు బ్లాక్ అయిపోతుందండి. మార్నింగ్ లేచేస్తుంది బ్లాక్ అవుతుందండి. ఓకేనండి శ్రవణ్ గారు, దీనికోసం ఏం చికిత్స తీసుకుంటున్నారు మీరు? అంటే అతను టాబ్లెట్స్ రాశారు, ఆ టాబ్లెట్స్ వాటర్ మంచిగా ఉంటుంది కానీ బ్లాక్ అయిపోతుంది, కొంచెం తగ్గట్లేదు. ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా? మొత్తం తగ్గిపోయిందండి. ఓకే. ఆ బుక్ మొత్తం బ్లాక్ అవుతుందండి. ఓకేనండి శ్రవణ్ గారు, మీరు చెప్తున్న సమస్య ఈ ముక్కు బ్లాక్ అవ్వడం, అంటే నాసికా రంధ్రాలు పూర్తిగా పూడుకుపోవడం అనేది దీన్ని అంటామండి. ఇందులో మనం చూసినట్టయితే ఈ నాసికా రంధ్రాల్లో పాలిప్స్ లాంటి కండ పెరుగుదల అనేది ప్రధానమైన కారణంగా మనం చెప్పుకుంటామండి. ఇది సింపుల్ అలర్జీలో ఇది ప్రధానంగా తొలి దశలో ఈ కండ అనేది పెరిగిపోయి నాసికా రంధ్రాలని పూర్తిగా మూసుకుపోయేలాగా చేస్తుందండి. అందువల్ల శ్వాస నిశ్వాసాల్లో పూర్తిగా ఇబ్బంది కలిగించి మీకు పూర్తిగా ఆయాసంలాగా అనిపించే లక్షణాలు ఉంటాయి. దీనిలో చూసినట్టయితే ముక్కు రంధ్రాల్లో పెరిగే కండల కోసం, అంటే ఈ పాలిప్స్ కోసం చికిత్స తీసుకుంటే సరిపోతుందండి. హోమియోపతి చికిత్సలో ఈ పాలిప్స్ని పూర్తిగా కరిగించే చికిత్స, అంటే ఎటువంటి నేసల్ డ్రాప్స్ ఎక్స్టర్నల్ మెడికేషన్ ద్వారా కాకుండా, అలాగే సర్జికల్ మెథడ్స్ ద్వారా కాకుండా సింపుల్ ఓరల్ మెడికేషన్ ద్వారా, అంటే మనం నోటి ద్వారా తీసుకునే మందుల ద్వారా ఈ పాలిప్స్ని పూర్తిగా కరిగించే చికిత్స అనేది హోమియోపతిలో మీకు లభిస్తుంది. కాబట్టి మీ సమస్యను పూర్తిగా శాశ్వతంగా నివారించవచ్చండి. అలాగే ఈ పాలిప్స్తో పాటుగా మీ శ్వాస నాళాల్లో కూడా ఇబ్బంది కలిగించి శ్వాసకు కూడా ఇబ్బంది అవుతున్న స్టేజ్ ఉన్నట్టయితే, అంటే
ఈ సింపుల్ పాలిప్స్ ఏవైతే ఉంటాయి ఇవి తొలి దశలో వీటిలో వాపు ఉంటుంది. ఈ దశలో కనుక దీన్ని సాల్వ్ చేయకపోతే ఇది క్రమక్రమంగా శ్వాసనాళాల్లో కూడా ఈ లైనింగ్ ఏదైతే ఉంటుందో శ్వాసనాళాల్లో అది కూడా వాపు వచ్చేసి శ్వాసనాళాల దారి కూడా మూసుకుపోవడం జరుగుతుందండి. ఇటువంటి దశనే ఆస్తమాగా పరిగణించడం చేస్తామండి. ఈ దశలో కూడా మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా హోమియోపతి చికిత్స ద్వారా పాలిప్స్నే కాకుండా ఆస్తమాని కూడా సమూలంగా శాశ్వతంగా నివారించే చికిత్స మీకు హోమియోపతి చికిత్సలో లభిస్తుంది. నెక్స్ట్ కాల్ అండి అరుణ కడప నుండి. అరుణ గారు మాట్లాడండి. హలో చెప్పండి. సార్, మా బాబుకి ఉన్నట్టుండి జ్వరం వస్తుంది సార్. ఫస్ట్ ఓకే, జ్వరం వచ్చి ఒక నైట్ ఉన్నట్టుంది గబగబా ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా ఉంటుంది సార్ మా బాబుకి. ఓకేనమ్మా, ఇంకా చెప్పండి. ఏం సార్? ఇంకేమైనా లక్షణాలు ఉన్నాయా? అదే సార్, ఇంకా ఎక్కువ శాతం ఆయాస పడుతుంటాడు. ఇంకా తలనొప్పి విపరీతంగా వస్తుంది సార్. ఇప్పుడు బాబు పుట్టిన 6 నెలల నుండి అట్లే జరుగుతుందని చూపిస్తున్నాను సార్. ఇక్కడ కూడా తగ్గడం లేదు. వయసు ఇప్పుడు ఎంత ఉందమ్మా మీ బాబుది? ఇప్పుడు 9 సంవత్సరాలు పూర్తిగా ఉండే సార్. ఓకేనమ్మా, ఈ సమస్యను మనం చూస్తున్నట్టయితే క్రానిక్ సైనసైటిస్ సమస్యగా దీన్ని పరిగణిస్తామండి. అంటే పుట్టినప్పుడు ఏదైతే సింపుల్ అలర్జీ లక్షణాలు అంటే తుమ్ములు జలుబు ఏవైతే ఉంటాయో దీన్ని ప్రాపర్ కేర్ తీసుకోకపోవడము లేకపోతే ఇంప్రాపర్ ట్రీట్మెంట్ ద్వారా ఇది క్రమక్రమంగా పెరిగిపోయి క్రానిక్ రైనైటిస్ లేదా క్రానిక్ సైనసైటిస్ కండిషన్లో ల్యాండ్ అవుతుందండి. ఇందులో మనం చూస్తున్నట్టయితే ముక్కు బిగుసుకుపోవడము, శ్వాసార్థంలో ఇబ్బందులు, అలాగే ముక్కు రంధ్రాల్లో బరువుగా ఉండడము, ముక్కు కారుతూ ఉండడము, తలనొప్పిగా ఉండడము, జ్వరం ఎక్కువగా రావడము, చలి జ్వరంగా ఉండడము, చదువుపైన ధ్యాస ఉండకపోవడము, శారీరక పెరుగుదల తగ్గిపోవడము, దేనిపైన ధ్యాస ఉండకపోవడము, అలాగే జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, ఇటువంటి లక్షణాలన్నీ ఈ క్రానిక్ సైనసైటిస్లో మనం చూస్తూ ఉంటామండి. ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు హోమియోపతి చికిత్స తీసుకున్నట్టయితే, అంటే హోమియోపతిలో సైనసైటిస్కి క్రానిక్ రైనైటిస్కి చాలా చక్కని చికిత్స ఉంటుంది కాబట్టి ఇటువంటి లక్షణాలని క్రమక్రమంగా తగ్గిస్తూ మీ బాబు యొక్క రోగనిరోధక శక్తిని పెంపొందించి తద్వారా ఈ సమస్యని శాశ్వతంగా అంటే పూర్తిగా మళ్ళీ తిరగపెట్టకుండా పూర్తిగా నివారించే చికిత్స మీకు హోమియోపతిలో లభిస్తుంది. కాబట్టి ఒకసారి మీ బాబుని అలాగే రిపోర్ట్స్ ఏమైనా ఉంటే వాటిని తీసుకుని హోమియోకేర్ ఇంటర్నేషనల్కి సంప్రదించినట్టయితే ఖచ్చితంగా మీకు సాయం చేస్తాము. నెక్స్ట్ కాల్ అండి ఫనీ హైదరాబాద్ నుండి. ఫనీ గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి. డాక్టర్ రామకృష్ణ. నా పేరు ఫనీ అండి. నాకు 5 years నుంచి నేను ఆస్మాతో సఫర్ అవుతున్నాను. ఓకే. అండ్ డైలీ 4 o'clock రోటో క్యాప్ తీసుకుంటున్నాను. ఓకేనండి. బట్ ఇంకా ఎన్నాళ్ళు తీసుకోవాలనేది తెలియదు. అంటే ఒకటి కూడా మనం తీసుకోకపోతే నాకు ఎక్కువ బ్రీతింగ్ సరిగా ఉండదు అనమాట. ఓకేనండి. మీ వయసు అండి ఫణి గారు? నాది వచ్చేసి 30 years అండి. ఓకేనండి. చూడండి ఫణి గారు, ఈ 30 years వయసులో మీరు రోజు రోటో క్యాప్స్ వాడుతున్నారు అంటే మీరు పూర్తిగా క్రానిక్ ఆస్థమాటిక్ కండిషన్లో ఉన్నారండి. అంటే పూర్తిగా ఆస్తమా కంట్రోల్ అవని స్టేజ్నే క్రానిక్ ఆస్థమాటిక్ కండిషన్ అనేసి అంటాం. దీనిలో ఎంతో కొంత ఈ శ్వాసనాళాల్లో కావచ్చు, శ్వాస వ్యవస్థలో కావచ్చు పూర్తిగా ఇవి శక్తిహీనంగా మారిపోయి ఉంటాయి. అందువల్ల ఏ కొంత వాతావరణంలో మార్పులు వచ్చినా, లేకపోతే ఫుడ్లో మార్పులు వచ్చినా, లేకపోతే మానసికంగా ఏ మాత్రం చిన్న స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమైనా జరిగినా, హెల్త్లో ఏ చిన్న మార్పు వచ్చినా శరీరం తట్టుకోక దీన్ని ఆస్తమాగా మనం చూపిస్తూ ఉంటుంది. అంటే ఇది పూర్తిగా అనారోగ్యానికి సూచిక. అంటే మీ బాడీలో ఓన్లీ శ్వాస వ్యవస్థనే కాకుండా పూర్తిగా మీ శరీరం మొత్తం అనారోగ్యానికి గురి కావడానికి ఇది సూచికగా మేము హోమియోపతి ద్వారా పరిగణిస్తామండి. అందువల్ల హోమియోపతి చికిత్సలో మీ ఆస్తమాని సాల్వ్ చేయడమే కాకుండా పూర్తిగా ఈ అనారోగ్యానికి గురైన ఈ శరీర తత్వాన్ని మంచి చేయడానికి మీకు మందులు ఉంటాయండి. అందువల్ల ఇటువంటి హోమియోపతి చికిత్స తీసుకున్నప్పుడు మీ ఆస్తమా లక్షణాలు తగ్గడమే కాకుండా ఈ క్లైమేటిక్ చేంజెస్కి లేకపోతే ఫుడ్ చేంజెస్కి ఏ మాత్రం కొంత మార్పులు వచ్చినా ఆస్తమాగా బయటపడడం ఏదైతే ఉంటుందో ఈ అడాప్టేషన్ అవ్వకపోవడానికి కూడా పూర్తిగా శాశ్వతంగా మనం హోమియోపతి చికిత్స ద్వారా నివారించవచ్చు అండి. అందువల్ల శ్రవణ్ గారు ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వచ్చి మీ సమస్యని పూర్తిగా చర్చించి మీరు చికిత్స తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆస్తమా సమస్యలకు పరిష్కారాలు చాలా బాగా వివరించారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి జీవన్ రేఖ. రేపటి కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.